హాయ్ ఎవరీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. వీడియోని లాస్ట్ వరకు చూసి ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. కొత్త వాళ్ళు కనుక మన వీడియోస్ చూస్తే ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను వీడియో పెట్టగానే ఫస్ట్ అయితే మీరు చూసేయచ్చు. ఇంకా పిల్లలకు ఎంతో ఇష్టమైన మంచూరియా అయితే చేస్తున్నానండి. పిల్లలకు స్నాక్ లెక్క చేసుకోవచ్చు. ఇంకా ఎప్పుడైనా స్పెషల్ డేస్లలో కూడా చేసుకోవచ్చండి. ఎవరైనా గెస్ట్ వస్తారు కదండి, ఆ టైంలో కూడా చేసుకోవచ్చండి. ఏం మంచూరియా చేస్తున్నానంటే పన్నీర్ మంచూరియా చేస్తున్నానండి. ఏదైనా రెసిపీ, కొత్త రెసిపీ నేను మీకు చెప్పాలంటే నేను ట్రై చేస్తానండి. నేను ట్రై చేసినాక టేస్ట్ ఎలా ఉందో చూసిన తర్వాతనే వీడియో అయితే తీసి మీకు పోస్ట్ చేస్తానండి. ఇంకా నేను పన్నీర్ మంచూరియా అయితే ఎప్పుడు ట్రై చేయలేదండి, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ పన్నీర్ తీసుకున్నానండి. పన్నీర్ ఇలాగా ట్యూబ్స్ లెక్క అయితే కట్ చేసి ఇప్పుడు దీంట్లో స్పైసెస్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఫస్ట్ కార్న్ఫ్లోర్ అండి, ఒక 2 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేశాను. తర్వాత కారం, ఉప్పు, పసుపు, మళ్ళీ పెప్పర్ పౌడర్, ఇవన్నీ స్పైసెస్ యాడ్ చేసిన తర్వాత కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకొని మనము మిక్స్ చేసి పెట్టుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. పిల్లలకు, మా వారికి అయితే నచ్చింది. అందుకోసమే ఇంకా మీకు కూడా వీడియో తీసి అయితే పెడుతున్నాను. తక్కువ స్పైసెస్ తోటి అయితే చాలా బాగుందండి. ఇంకా మనకు నాన్ వెజ్ తినని వాళ్ళకైతే ఇంకా చెప్పనే అవసరం లేదు. పన్నీరు చాలా బాగుంటుంది వాళ్ళకైతే. వీడియోని లాస్ట్ వరకు చూసిన వెంటనే ప్లీజ్ ఒక లైక్ చేయండి. రెసిపీ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు అయితే క్రిస్మస్ అండి. ఇంకా మార్నింగే మీకు ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. ఇంకా చూస్తున్నారు కదండి, స్పైసెస్ అన్నీ యాడ్ చేసి కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకొని మనము మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఈ వీడియో వచ్చేసి కార్తీక్ తీశారండి, అందుకోసమే కొంచెం అక్కడక్కడ వీడియో అనేది ఫోన్ అనేది కొంచెం చాలా కదిపాడు. ఇంకా చూస్తున్నారు కదా, ఇలాగ మంచిగా మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత ఎయిర్ ఫ్రైయర్లో చేద్దాం అనుకున్నానండి, అంటే ఫ్రై. కాకపోతే మనకు రెస్టారెంట్ టేస్ట్ అయితే రాదండి కొంచెం, అందుకోసమే ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేస్తున్నాను. ఎయిర్ ఫ్రైలో చేస్తే కూడా బాగానే వస్తుందేమో, చూడాలండి. నెక్స్ట్ టైం ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం నాకు అంతగా నచ్చదు, తినలేను ఎక్కువ ఆయిల్లో ఫ్రై చేసినవి, అంటే నచ్చదండి ఎందుకో. అందుకోసమే నేను నాకోసం ఎయిర్ ఫ్రైయర్ అయితే తీసుకున్నాను. చూడాలండి, నెక్స్ట్ టైం ట్రై చేస్తే కనుక ఎయిర్ ఫ్రైలో చేసి చూపిస్తానండి. ఇంకా ఒక్కొక్కటిగా ఆయిల్లో వదిలేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మా పిల్లలకు యాక్చువల్గా ఇలాగా ఆయిల్లో ఫ్రై చేసినవి చాలా ఇష్టం అండి. పన్నీరు నేను ఎప్పుడైనా పాలక్ పన్నీర్ చేసిన, బటర్ పన్నీర్ చేసిన ఇలా ఫ్రై చేస్తాం కదండి, మామూలుగా బటర్లో కొద్దిగా బటర్ వేసి ఫ్రై చేస్తాం కదండి, అవి చాలా ఇష్టం అండి. పన్నీరు ఆల్మోస్ట్ అక్కడనే అంతా తినేస్తారు. ఇంకా చూస్తున్నారు కదండి, ఇలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి కలర్ వచ్చేంత వరకు. వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో కూడా ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన కొత్త వాళ్ళకి కనుక చూస్తే కనుక ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇంకా పన్నీర్ అంతా ఫ్రై చేసేసానండి. ఇప్పుడు మనము మంచూరియా చేస్తున్నాం కదండి, దానికోసం అదే బౌల్లో సాసెస్ అయితే యాడ్ చేస్తున్నానండి. రెడ్ చిల్లీ సాస్, టమాటా సాస్, మళ్ళీ వెనిగర్, సోయా సాస్, ఇంకేంటో అంతేనండి. ఇవన్నీ సాసెస్ యాడ్ చేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం థిక్నెస్ ఉంటుంది కదండి, కొద్దిగా అంతా వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పటిదాకా పన్నీరు నేను మిక్స్ చేసి పెట్టుకున్నాను కదండి, సేమ్ అదే బౌల్లో అయితే సాస్ అన్నీ యాడ్ చేసి కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు మనము ఫ్రై చేసుకోవాలి కదండి, దానికోసం ఒక ప్యాన్ పెట్టేసుకొని
దీంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు కొంచెం ఆయిల్ ఎక్కువ అయిందండి లాస్ట్కి. మీరైతే కొద్దిగా అయితే యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత కొంచెం జీలకర్ర యాడ్ చేశానండి. జీలకర్ర యాడ్ చేసిన తర్వాత దీంట్లో ఆనియన్స్ కూడా యాడ్ చేశానండి. కొంచెం రౌండ్ షేప్లో కట్ చేసుకున్నాను. ఈ ఆనియన్స్ ఎక్కువ ఫ్రై కావద్దండి, నార్మల్గా ఇలాగ టోస్ట్ కావాలంతే. అట్లా క్రంచీగా ఉంటేనే మనకు పన్నీర్ మంచూరియాకి టేస్ట్ బాగుంటుంది. దాని తర్వాత ఒకటి పచ్చిమిరపకాయ, కరివేపాకు. మనము వేసినవి ఏవి కూడా టోటల్గా ఫ్రై కావద్దండి. ఇంకా దాని తర్వాత మనము కలిపి పెట్టుకున్న సాసెస్ ఉన్నాయి కదండి, అవి కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ అయితే పెట్టేసేయాలండి. హై ఫ్లేమ్లో ఈ పన్నీరు మంచిగా సాస్లన్నీ ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ మాత్రం అస్సలు పెట్టొద్దండి, ఎందుకంటే పన్నీర్ అంతా మెత్తగా అవుతుంది. మనకు ఏమంటారు, గట్టిగా కాదు, మెత్తగా అయిపోతుంది ఆవిరి వచ్చి. కాబట్టి హై ఫ్లేమ్లో మనకు ఫాస్ట్ ఫుడ్ వాళ్ళు ఎట్లా చేస్తారండి, హై ఫ్లేమ్లో పెట్టుకొని, అలాగైతే హై ఫ్లేమ్ పెట్టేసుకొని మంచిగా అక్కడే ఉండి ఫ్రై చేసుకుంటూ ఉండాలి. నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించిందండి, అందుకే యాడ్ చేశానండి. మీరు చూసుకొని యాడ్ చేసుకోండి. ఇంకా తర్వాత కొంచెం ఫైనల్ టచ్అప్గా నేను చికెన్ 65 మసాలా ఉంటుంది కదండి, అది కూడా యాడ్ చేశాను. అంతేనండి. ఇంకా హై ఫ్లేమ్ పెట్టేసుకొని పన్నీర్ ముక్కల్ని మంచిగా కలుపుతూ ఉండాలి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా. మీ పిల్లలకైనా మీ ఇంట్లో వాళ్ళకైనా ఖచ్చితంగా నచ్చుతుంది. చూస్తున్నారు కదండి, ఇలా హై ఫ్లేమ్ పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గార్నిష్ మనము స్ప్రింగ్ ఆనియన్స్ అయితే యాడ్ చేశాను. లాస్ట్ అండ్ ఫైనల్ స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసి ఇంకా మనము సర్వ్ చేసుకుంటే రెడీగా చాలా బాగుంటుందండి. ఈ చలికాలంలో ఇలాగా వేడివేడిగా ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఫస్ట్ టైమే ట్రై చేశానండి పన్నీర్ మంచూరియా. గోబీతోటి అయితే ట్రై చేశాను, మళ్ళీ క్యాబేజీ తోటి ట్రై చేశాను, కానీ పన్నీర్ తోటి అయితే ఇదే ఫస్ట్ టైం అండి. ఇంకా టేస్ట్ చేసి చెప్పారండి మా పిల్లలైతే, మా వారు చాలా బాగుందని. కొంచెం ఎక్కువ పని అనుకోకుండా ఇలాగా ఇంట్లో హైజీనిక్గా తయారు చేసి పిల్లలకు పెడితే బాగుంటుంది. అంతేనండి. ఎలా అనిపించిందో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి నాకు రివ్యూ కామెంట్ చేయండి, ఓకేనా? టేస్ట్ అయితే చాలా బాగుంది. అదేనండి వీడియో. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూసినండి నిహారిక హోమ్ వ్లాగ్స్. బాయ్ అండి. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ క్రిస్మస్. ఉంటానండి. బాయ్.